హలో హాయ్ అండి. మేము ఇప్పుడు టికిరి నుంచి స్టార్ట్ అయ్యి భీమవరం వెళ్ళబోతున్నాం అన్నమాట. టికిరి నుంచి అయితే కార్లో రాయగడ రీచ్ అయిపోయాము. మనకి రాయగడలో 5:30కి టాటానగర్ ఎక్స్ప్రెస్ ఉంటుందన్నమాట. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉంటుంది. అదైతే మనం క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో 5:30కి ఎగ్జాక్ట్ టైంకి టాటానగర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసిందండి. మాది వచ్చేసి M2 మాట. M2 బోగికి వెళ్ళాలి మేము. సో ట్రైన్ ఎక్కేసి M2కి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు కూడా మాకు బాత్రూమ్ పక్కన సీటే వస్తుందండి, ఎంత ముందుగా చేసుకున్నా కానీ. సో డోర్ తీస్తూ వేస్తూ ఉంటారు మాకు, అదొక పెద్ద డిస్టర్బెన్స్. సైడ్ లోయర్ ఒకటి అండ్ నార్మల్ లోయర్ ఒకటి వచ్చింది మాకైతే. సో మేము ఎక్కేసి అయితే సెటిల్ అయిపోయాము. సెటిల్ అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే మూవ్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఇది రాయగడ రైల్వే స్టేషన్. సో ట్రైన్ అయితే ఇప్పుడు మూవ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్గా 2:30 అయ్యేటప్పటికి మేము భీమవరం అయితే రీచ్ అవుతామండి. 5:30కి రాయగడలో స్టార్ట్ అవుతుంది. 2:30 యాక్చువల్లీ 1:30కే రావాలి, కానీ కొంచెం లేట్ వస్తుంది అన్నమాట. 2:15 అలా వస్తుంది. సో మేము వచ్చేటప్పటికి 2 అయింది. భీమవరం టౌన్ స్టేషన్కి మాత్రమే వస్తుందండి ఇది. టౌన్ స్టేషన్లో దిగి మా వదిన గారు వాళ్ళు భీమవరంలో ఉంటారన్నమాట, అక్కడికైతే మేము రీచ్ అయిపోవాలి. సో ఈ విధంగా అయితే టౌన్ స్టేషన్లో దిగిపోయాము. భీమవరం ఎప్పుడు పగలు చూస్తూ ఉంటాం కదండి, నైట్ చాలా నిర్మానుష్యంగా చాలా కామ్గా ఉందండి. మార్నింగ్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా హడావుడిగా ఉంటుంది కదా. సో నైట్ టైం భీమవరం కూడా చూసేయండి, ఈ విధంగా అయితే ఉంటుంది. నార్మల్గా పూరి తిరుపతి లేకపోతే ఈ టాటానగర్ ఎర్నాకుళం ఈ 2 ట్రైన్లు మనకి భీమవరం మీదుగా వెళ్తాయి అన్నమాట. అయితే పూరి తిరుపతి అయితే వైజాగ్ వెళ్ళి వస్తుందండి. సో 12 అవర్స్ అయితే మనకి పట్టేస్తుంది. ఇదైతే వైజాగ్ వెళ్ళకుండా మనకి దువ్వాడ ఉంటుంది కదా, దువ్వాడ స్టేషన్ నుంచి అయితే ఇలా తిరిగిపోతుంది అన్నమాట. సో 8 అవర్స్లోనే మనం వచ్చేయచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ నైట్ అవుతుందన్నమాట. ఇదంతా కూడానండి మన భీమవరం టౌన్ మాట. సో నైట్ ఎలా ఉందో చూడండి. మేము ఇప్పుడు గునిపూడి సెంటర్కి వెళ్ళాలి. బాంబే స్వీట్స్ అండ్ బేకరీ కనిపించింది కదండి, ఇది మధ్యలో పాయింట్ మాట. నార్మల్గా మార్నింగ్ టైం అయితే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది కదా భీమవరం. నైట్ టైం చాలా నిర్మానుష్యంగా ఉంది. గునిపూడి సెంటర్కి అయితే వెళ్ళాలండి. సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే మేము రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో నైట్ అయితే ఇక్కడే స్టే చేయాలి. ఇక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే కప్పర్ బయలుదేరుతాము. కప్పర్ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. కప్పర్ భీమవరం నర్సాపూర్ రూట్గా వెళ్తే మనకి మధ్యలో కప్పర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కప్పర్ అయితే రీచ్ అయిపోయామండి. నెక్స్ట్ డే మా తమ్ముడు వాళ్ళ బాబుది బర్త్డే ఫంక్షన్ ఉందన్నమాట. సో మేము అక్కడికి అయితే రీచ్ అవ్వాలి. ఇదంతా కూడా చించినాడు అండి. చించినాడు బ్రిడ్జ్ నుంచి వెళ్ళొచ్చు మాట, మల్కీపురం వెళ్ళాలి. అయితే మల్కీపురం వెళ్ళడానికి మనకి 2 రూట్స్ అయితే ఉంటుంది. ఒకటేంటి అంటే పంటి దాటి నర్సాపురం నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఈ విధంగా చించినాడు బ్రిడ్జ్ ఉంటుందండి, చించినాడు బ్రిడ్జ్ నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. పాలకొల్లు వెళ్ళే రూట్లో వెళ్తే మధ్యలో మనకి బైపాస్ ఉంటుంది. ఆ బైపాస్ నుంచి టర్న్ తీసుకుంటే మనకి ఈ విధంగా బ్రిడ్జ్ అయితే వస్తుందండి. బ్రిడ్జ్ చాలా అంటే చాలా డిస్టెన్స్లో ఉంటుంది. గోదావరి మీద వేసిన బ్రిడ్జ్ మాట. యాక్చువల్గా నర్సాపురంలో బ్రిడ్జ్ వేస్తే ఇంకా దగ్గరగా ఉంటుంది, కానీ నర్సాపూర్ చాలా లోతుగా ఉంటుందంట, అక్కడ బ్రిడ్జ్ వేయడం అవ్వదని చెప్పి చించినాడు దగ్గర వేశారన్నమాట. సో ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ అవుతుందేమో ఈ బ్రిడ్జ్ వేసి. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అందరికీ కూడా. అంటే స్మార్ట్ పంటి దాటాలంటే ఇబ్బంది కదండి, అలా ఏం అవసరం లేకుండా ఈ బ్రిడ్జ్ నుంచి బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రిడ్జ్ డౌన్కి వెళ్తే మనకి కాస్త డిస్టెన్స్లో శివకోడు అనే విలేజ్ ఉంటుంది. శివకోడు నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి రాజోలు వస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే మనకి మల్కీపురం వస్తుంది అన్నమాట. మల్కీపురం అనేది చాలా ఊర్లకి, అంతే అంతర్వేది, కరవాక, తూర్పుపాలెం, బడమటిపాలెం, లక్కవరం అన్నిటికీ కూడా మిడ్ పాయింట్ మాట అండి మల్కీపురం. సో చాలా అంటే ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయింది. చాలా ఈ మల్కీపురం సెంటర్గా అనుకుని చాలా అయితే గ్రామాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం మల్కీపురంలో LS ల్యాండ్ మార్క్ అనే ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. అది సెంటర్లో ఉంటుందన్నమాట, ఈజీగానే రీచ్ అయిపోవచ్చు. మేము షార్ట్ కట్ రూట్లో వచ్చాము. సో ఈ రూట్లో అయితే ఎదరి నుంచి వెనక్కి వచ్చాము. నార్మల్గా అయితే మనకి స్ట్రైట్గా శివకోట నుంచి వచ్చేస్తే మెయిన్ రూట్లో మనకి వెంటనే ఫంక్షన్ హాల్ అని వచ్చేస్తుందండి. ఇదేనండి LS ల్యాండ్ మార్క్ ఫంక్షన్ హాల్ మాట. ఇక్కడ ఇప్పుడు మనం బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయిపోతున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.